15 ఏళ్ళు ముందు, ఒక 15 ఏళ్ళ ముందు అయితే మేము సెటిల్కి వెళ్ళినప్పుడు బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, అలీ గారు, ఏవిఎస్, మల్లికార్జున గారు, రాళ్లపల్లి గారు, అట్లా పెద్ద పెద్ద వాళ్ళు, బర్ని గారు, కనకల బర్ని గారు, రాజీవ్ కనకల్, వీళ్ళందరూ అక్కడ కూర్చొని అలా ఒక దగ్గర టేబుల్ దగ్గర కూర్చొని సరదాగా లంచ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు ఆ కల్చర్ సడన్గా మారిపోయింది? ఆ కల్చర్ మారడానికి మెయిన్ రీజన్ సోషల్ మీడియా అన్న. మీకు నేను వచ్చిన కొత్తలో గబగబని డ్రెస్ ఇచ్చేసి మార్చేసుకొని రానేవాళ్ళు. నేను ఆ కాస్ట్యూమ్ వ్యాన్ వెనక్కి వెళ్ళి గబగబా ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని వెళ్ళిపోయేవాడిని. చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఏమైపోతుందంటే నాకు పాస్ వస్తే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ నడుచుకొని పోయి క్యారవాన్ ఎక్కి పోసుకొని రావాల్సి వస్తుంది. అటు పక్కకు పోలేను, ఎందుకంటే ఎవడు ఫోటోలు తీస్తాడో తెలియదు, ఎవడు వీడియోలు తీస్తాడో తెలియదు. మీరు సోషల్ మీడియాలో చాలా చూస్తుంటారు, కొంతమంది ఆర్టిస్టులు, కొంతమంది ఎవరో ఒకరు సిగరెట్ దాతా పక్కన ఎక్కడైనా ఉంటే ఫోటోలు కనపడుతుంటాయి. అవి తీయాల్సిన అవసరం లేదు కదా, ఎవరి పర్సనల్స్ వాళ్ళు. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు నేను రే షర్ట్ దా 1/2 కిలోమీటర్ ఎవరు పోతారు, షార్ట్ లేట్ అయిపోతుంది మార్చుకుందాం అంటే ఎవడో ఒకడు. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు 100 మంది ఉంటారు, వాళ్ళల్లో 90% ఎవరు ఫోటోలు తీరు. వాళ్ళతో పాటు తెలియకుండా సరదాగా వచ్చే వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, ఎవడు బట్టినా ఫోన్ అన్నా. ఆ ఫ్రీడమ్ అనేది పోయింది. అందువల్ల ఇప్పుడు ఆ క్యారవాన్ కూడా మేము వెళ్ళి లగ్జరీగా టైం స్పెండ్ చేయడానికి ఏముండదు. లంచ్ బ్రేక్లో 1 గంట, సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు 1 గంట మేకప్ వేసుకోవడానికి, ఎన్ని వేసుకోవడానికి. వాళ్ళు ఎందుకు మారింది అంటే నాకు అనిపించే ఫీలింగ్, ఇంకో రీజన్ ఏమైనా ఉందేమో తెలియదు కానీ మీరు చెప్పిన రీజన్ చాలా ఫుల్ క్రౌడ్ అయిపోయారు. ఎక్కడ షూటింగ్ చేయాలన్నా ఫుల్ జనాభా వచ్చేస్తున్నారు. మనం సరదాగా ఉడికొచ్చి ముక్కులో జలబుడితే ఏలు కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఎవడు తీస్తాడో, ఎవడు వీడియో తీస్తాడో తెలియదు, ఎవడు ఫోటోలు తీస్తాడో తెలియదు కదా, వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళది. అందుకని క్యారవాన్ అనేది ఒకటి ఉంటే మన డ్రెస్సులు మార్చుకోవడానికి, ప్యాంటు ఇప్పుడు షర్ట్ అంటే మార్చేసుకుంటాం, ప్యాంట్ మార్చుకోవాలంటే ఆ అండర్వేర్ మీద ఫోటోలు ఇస్తే మనయే కదా వస్తాయి. అవును, అదే భలే చెప్పావు. నేను కూడా ఇది ఒక డౌట్ ఉండే యాక్చువల్లీ. అంటే ఆ రోజు ఎంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేశాం కదా, వీళ్ళు ఎందుకు పాపం అది మీరు కోల్పోతున్నారేమో ఆ ఎంజాయ్మెంట్ అనే ఫీలింగ్ నాకు. మళ్ళీ స్టూడియోస్లో చేస్తున్నప్పుడు మేము ఎవరు క్యారవాన్ లెక్కం. ఇప్పుడు సారథి స్టూడియోస్లో జరుగుతుంది, అల్యూమిన్ ఫ్యాక్టరీలో జరుగుతుంది. క్యారవాన్ జోలికి పోవడం అనేది ఎప్పుడో ఇంకా వాష్రూమ్స్కి పోవడమే. అందరూ ఆ టేబుల్ వేసుకొని సరదాగా మేము ఏంటంటే ఒక గెట్ టుగెదర్ లాగా కలుస్తుంటాం కదా. ఒక సినిమాలో ఫుల్ లెంత్ అంటే ఇప్పుడు నేను సత్య కానీ కసిరెడ్డి ఎవరైనా కలిస్తే, ఇప్పుడు గోదావరి గట్టుపైన సినిమా ఉంది, క్యారవాన్లో తక్కువ, సెట్లు ఎక్కువ, ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి. అలాగా ఇప్పుడు శ్రీ విష్ణు గారిది ఉంది, బయట ఎక్కడైనా షూటింగ్ ఉంటే మేము క్యారవాన్లో దిగం, స్టూడియోస్లో ఉంటే క్యారవాన్ ఎక్కువ, అదే కూర్చుంటాం. ఎందుకంటే ఆటోమేటిక్గా జనాలు వస్తూనే ఉంటారు, ఆ ఫోటోలను వీడియోలను దానికనో దీనికనో ఏదో వస్తూనే ఉంటారు. నాకు తెలిసి ఆ వేరియేషన్ అలా వచ్చుంటుంది. అయితే ఇప్పుడు మీరు ఇందాక నుంచి మాట్లాడతా గోదావరి గట్టు పైన అనే సినిమా గురించి చాలా మంచి బజ్ కూడా వినబడతాను. ఏంటి అది, దాని స్పెషల్ ఏంటి? అది సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్న. అంటే ఒక అందమైన పల్లెటూరుని మనం ఒక చిన్న కిటికీలో చూసినట్టు ఉంటుంది అన్న సినిమా. ఎంత బాగా చెప్పారు. అంటే నాకు అన్ని రోజులు ఒక విలేజ్ సినిమా ఒక పల్లెటూరులో ఉండి చేయడం ఇదే ఫస్ట్ టైం. అంటే నేను ఇంతకుముందు సతీష్ వెంకటేష్ గారి సినిమాలు చేశా, ఇది భీమవరం సైడ్ చేశా. అప్పుడు రావులపాలెం అవి చేశానప్పుడు, ఇది భీమవరం సైడ్, భీమవరం, రేలంగి, అంతర్వేది ఇటు పక్క అంతా చేసాం. కంప్లీట్ షూటింగ్ అక్కడే 3 షెడ్యూల్స్ చేసాం. సుభాష్ చంద్ర డైరెక్టర్ అన్న, ఆల్రెడీ అతను 100 ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ చేశాడు, ఎంఆర్ ప్రొడక్షన్స్ అని చేశాడు. చాలా బాగా తీశాడు అన్న. ఒక విలేజ్ నేటివిటీ సినిమా మనకి తెలుగులో వచ్చి చాలా రోజులైంది. అయితే సూపర్గా ఉండబోతుంది, చాలా బాగుంది. కానీ నేను మీ దగ్గర కూడా కాదు, నేను మధ్యలో కూడా చాలా సార్లు విన్నా ఆ సినిమా గురించి. గోదావరి గట్టు పైన బాగుంటది అనేది చాలా బాగా వచ్చింది. అబ్బాయికి కూడా మంచి పేరున్నట్టుంది, 100 షార్ట్ ఫిలిమ్స్ తీసాడు అనేది బాగా మాట్లాడతారు. హీరో కూడా ఫస్ట్ మేం ఫేమస్ అని ఒక సినిమా తీసాడు, అతనే మొత్తం డైరెక్టర్, హీరో సుమంత్ ప్రభాస్. ఇది సెకండ్ ఫిలిం. వెరీ నైస్. ఎప్పుడు ఉంటుంది రిలీజ్? ఇక సమ్మర్ అన్నారన్న, ఇది డేట్లు అదే ఇప్పుడు అంటే ప్రతి వారం ఇబ్బంది. ఇప్పుడు మార్చి 19 నుంచి మే దాకా ప్రతి వారం పెద్ద పెద్ద సినిమాలు. అవును, అదే ఈ పెద్ద వాటిల్లో మనకి ఓటీటీ డీల్స్ ఏ వీక్ అవుతుందో తెలియదు.